ఇవాళ నేను మిమ్మల్ని సంతకు తీసుకెళ్తాను. సంతకు ఎందుకు అంటే దివాళీ కదా! మనకు కావాల్సిన పూలు ఐటెమ్స్ అన్నీ తెచ్చుకుందాం అని చెప్పేసి. అలాగే ఒక గొప్ప పర్సన్ చెప్పారు. బిజినెస్ మనం చేయాలి అంటే ముందు బిజినెస్ చేసే వాళ్ళని అబ్జర్వ్ చేయాలి. గొప్ప గొప్ప బిజినెస్ వాళ్ళు మనకు ఎక్కడ కనపడతారు? మార్కెట్‌లోనే కనిపిస్తారు. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా బిజినెస్ చేసేవాళ్ళు సంతలోనే దొరుకుతారు. ఇక్కడ నేను పూలైతే తీసేసుకున్నాను. తర్వాత దీపాలు తీసుకుందాం అనుకున్నాను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. కానీ కలర్స్ ఎందుకులే అని చెప్పేసేసి మట్టి వాటికి చూద్దాం అనుకున్నాను. సో, పక్క బండిలోనే నాకు మట్టి ప్రమిదలు పెట్టారు. సరే అని చెప్పేసి ఇవి చూసేసి పక్క బండికి వెళ్ళిపోయాను నేను. అక్కడొచ్చేసి ఒకతను డజన్ వచ్చేసి నాకు 60 రూపీస్ చెప్పాడు. కానీ నేను 50 రూపీస్‌కే తీసుకున్నాను. మీరెంతకు తీసుకున్నారో కామెంట్ చేయండి. ఇవొచ్చేసి డజన్ ఏవైనా సరే 50 రూపీస్. నేనొచ్చేసి కాస్ట్ తక్కువగానే ఉంది కదా అని 2 డజన్స్ అయితే తీసేసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో కూడా డెకరేట్ చేసుకోవడానికి బాగుండిద్ది కదా! అలాగే కార్తీక మాసం వస్తుంది. గుడికెళ్ళినప్పుడల్లా మనం ప్రమిదలు తీసుకెళ్తూ ఉంటాము. సో, అందుకని 2 డజన్స్ అయితే నేను తీసేసుకున్నాను. ఇక్కడ ఒక తాత అయితే నేను వీడియో చూస్తున్నానని అబ్జర్వ్ చేసి తన మొహం కవర్ చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ నాకు ఆయన చూస్తే చాలా ఇంప్రెషన్ అనిపించింది. ఎందుకంటే ఈ వయసులో కూడా పిండ్లు, పచ్చళ్ళు పెట్టుకొని ఒక చిన్న బోర్డ్ పెట్టేసుకొని ఆయన బిజినెస్ చేస్తున్నాడు. ఓకే. తర్వాత నేను ఒక చిన్న బాబు దగ్గరికి వెళ్ళాను. ఆ బాబు వచ్చేసి లెమన్స్ సేల్ చేస్తున్నాడు. తను ఎంత తెలివిగా సేల్ చేస్తున్నాడంటే వద్దు అన్నా కూడా తీసుకోండి అక్క, నాకు కూడా అయిపోతాయి అన్నట్టు చాలా తెలివిగా సేల్ చేశాడు. నాకు చిన్న బాబుది కూడా నచ్చింది. నెక్స్ట్ అలాగే కొన్ని కూరగాయలు తీసేసుకున్నాను. కూరగాయలు తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్వీట్ షాప్‌కి వెళ్దాం అనుకున్నాము. అలా వెళ్తూ మధ్యలో స్వీట్ షాప్ కనిపించింది మాకు. సో, స్వీట్ షాప్ అనే వీడియోకి యాక్సెప్ట్ చేయలేదు. సో, కొన్ని ఫొటోస్ అయితే తీసేసాను. అండ్ దెన్ తర్వాత నేను స్వీట్స్ అండ్ హాట్ కూడా తీసుకొని వచ్చేస్తున్నాను. అయితే దారిలో నాకు టపాసుల షాప్ కనపడింది. టపాసులు తీసుకుందాం అనుకున్నాను నేను. కానీ నాకు అక్కడ కాస్ట్ ఎక్కువ అనిపించింది. అట్లాగే వెదర్ పొల్యూట్ అవుతది. అట్లనే సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ నాకు నచ్చవు. సో, అందుకని వీడియో అయితే తీసేసుకున్నాను. ఈ చిచ్చుబుడ్లు ఇవి చాలా కాస్ట్ అయితే చెప్పాడండి. చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకి అన్నీ ఉన్నాయి. వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారంట. ఈ ఇయరే పెట్టారు. సో, అతనికి రేట్లు తెలియట్లేదు. కానీ పేపర్ అయితే పెట్టేసుకొని అందులో చూసి మీకు ఈ కాస్ట్ వస్తది, ఆ కాస్ట్ వస్తది అని చెప్పేస్తా ఉన్నాడు. సో, అవన్నీ నేను ఒక లుక్ ఏసాను. లక్ష్మీ టపాసులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ నాకు ఎందుకులే మనీ వేస్ట్ చేయడం అనిపించేసి నేనైతే తీసుకోలేదు. పిల్లలు అడిగారు. బట్ వాళ్ళకి నేనేదో కన్విన్స్ చేసేస్తాను. సో, మీరేమేమి తీసుకున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీ ఊర్లో సంత ఎప్పుడో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని ఫాలో చేయండి. ఇంకా ఏ వీడియోస్ వస్తే బాగుండిద్దో కొంచెం సజెస్ట్ చేయండి. అలాగే ఇవన్నీ చూసేసి నేను ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఓకే. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్‌ని అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.